హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? మీరైతే చాలా బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్. మన వీడియో మాత్రం ఈరోజు రవ్వు చేపను తీసుకొని వచ్చిన ఈ రవ్వు కేజీన్నర ఉన్నది ఫ్రెండ్స్. దీన్ని పట్టుకొచ్చిన ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం ఇదే మనం తీసే వీడియో. మన వీడియో మాత్రము చివరి దాకా చూడండి, మంచి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ మన వీడియోని మాత్రం లైక్ చేయని వాళ్ళు ఉంటే, ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరి దాకా చూడండి. ఇది అల్లం మనం ఇంట్లోనే పట్టించుకున్నాం కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనం ఇందులో కలుపుకుందాం. అంటే మనం అల్లము ఇంటిలోనే పట్టించుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి అల్లం కూడా. ఇవన్నీ ఇప్పుడు మనం అంతా ముక్కకు పట్టేటట్టు మిక్స్ చేద్దాం. మనం కలుపుకున్నాం కాబట్టి ఇది కొద్దిసేపు పక్కకు పెడదాం. మనకు నూనె కూడా చాలా వేడిగా అయింది. మనకు కలర్ వచ్చేటట్టు అయిపోయింది. మనకు నూనె కూడా మంచిగా వేగింది, కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు మాత్రం ఇక మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం. కట్ చేసిన టమాటా,
ఇలా దీని దగ్గర కొంచెం కారం పొడి కూడా పోసుకుందాం. సరిపడంత వేసుకొని సరిపోతుంది. దీన్ని కొంచెం మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకుంటాను. మనం మాత్రం వాటర్ పోసుకున్నాం. మనకి ఉడికేటట్టు మనం గ్యాస్ కూడా ఫుల్గా పెట్టుకున్నాం. కొంచెం మూత పెట్టుకుందాం. మన కూర మాత్రం చక్కగా ఉడికింది. సూపర్గా కూర మాత్రం మంచిగా అయింది. మనం టమాటా కూడా ఒకటిసారి ముక్కతో వేసినాం కదా, చూడు టమాటా కూడా ఎలా పీస్గా ఉడికింది. చాలా మంచిగా ఉడికింది. ఇక ముక్క కూడా చెదిరిపోకుండా ఇలా ఉడికింది. చూసినాం, చాలా మంచిగా ఉడికింది. మనకు కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాసన కూడా వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్న మనకు కొత్తిమీర కూడా వేస్తున్నా. మనకు ఇంకా కొద్దిసేపు అంతే, ఆల్మోస్ట్ అయితే కూర అయిపోయింది. కొద్దిసేపు అట్లా కొత్తిమీర కూడా వేసిన కాబట్టి కొద్దిసేపు ఇట్లా ఉండని మరొకసారి మూత పెడతాం. ఇంకోసారికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కూర మొత్తం ఆల్మోస్ట్ కూర అయితే అయిపోయింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి సూపర్గా ఉంది. రవ్వ చేపని ఈ మాదిరిగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే చేపలలో కొన్ని చేపలు కొన్ని రకాలుగా చేయాలి, కొన్ని చింతపులుసుతో చేసేటివి ఉంటాయి. ఇది మాత్రం మనం టమాటా సూప్తో మాత్రమే చేసినాం. టమాటా వేసినాం, ఇందులో మనం ఎలాంటి చింతపులుసు పోయలేదు. మనం టమాటా సూపే పెట్టినాం. చాలా టేస్ట్గా ఉంది, రుచిగా ఉంది. మన వీడియోని మాత్రం చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.